తర్వాత 3 బస్సులు అన్నారు, తర్వాత రేపు పొద్దున ఒక బస్సే అనొచ్చు, మనం చెప్పలేము. ఏంటంటే కాలేజ్ నుంచి వెళ్ళేవాళ్ళు ఆర్డినరీ ఎక్కి అందులో కూర్చొని వాళ్ళ లంచ్ అలా తినేసే టైం అయిపోతుందండి. వాళ్ళకి పనికిరాదు ఇది. ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరైనా అర్థమవుతుందా? అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మీకు క్లారిటీ ఉందా? ఇప్పుడు షికార్కి వెళ్ళే వాళ్ళు వేరే ఉంటారు, అది మీరే చెప్పుకొచ్చారు. ఉపాధికి వెళ్ళే వాళ్ళు, పని చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు అంటే వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారండి. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు? ఎన్నండి? మహా అయితే ఒక 20 కిలోమీటర్లు, లేదు పోనీ ఒక 50 కిలోమీటర్లు వేసుకోండి. పోనీ 100 కూడా ఉండదు నాకు తెలిసి. రోజువారీ కూలీలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా, లేదంటే ఏదైనా కంపెనీకి వెళ్ళాలన్నా రావాలన్నా మ్యాక్సిమం ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వేసుకోండి కదా. 20-30 కిలోమీటర్లకి మనం ఏ బస్సు ఎక్కుతామండి? పల్లివేలుకో, అల్ట్రా పల్లివేలుకో, లేదంటే ఎక్స్ప్రెస్ ఎక్కుతాం కదా. లగ్జరీ బస్సులు ఎక్కంగా మనం ఎక్కుతామా? అక్కడ స్టాప్లు ఉంటాయండి. మరి ఇది మరీ తలా తోక లేకుండా మాట్లాడితే